తిరుపతి జిల్లా లియోలింగ్ కంపెనీ యాజమాన్యం సరైన జీతాలు ఇవ్వడం లేదని ప్రతి నెల వేతనాల్లో కోతలు విధిస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇది కార్మికులకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తోందని మండిపడ్డారు. సాధారణంగా 8 గంటలు ఉండాల్సిన పని గంటలను యాజమాన్యం 12 గంటల వరకు బలవంతంగా చేస్తున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. దీనివల్ల వారు తీవ్రమైన శారీరక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. తమ సమస్యలను గురించి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే వారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఐడి కార్డులను లాక్కొని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించలేదు. దీనిపై స్థానిక కార్మిక సంఘాలు అధికారులు జోక్యం చేసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. వాష్రూమ్ పంపించలేదు, టీ బ్రేక్ లేదు, క్యాన్సిల్ లేదు. చూడంగానే చెప్పారు. హాఫ్ అన్ అవర్ కూడా మాకు ఇవ్వలేదు. లేడీస్ పర్సనల్ ప్రాబ్లం కానీ ఉంది అని అంటే మీరు చూసుకోండి, మళ్ళీ తర్వాత రండి అంటే లైన్ రన్ చేస్తానే ఉండాలా, అవుట్పుట్ పంపిస్తానే ఉండాలా. మా ప్రాబ్లమ్స్ మాకు హెల్త్ ఏం అవసరం లేదు. మా షిఫ్ట్ లో ఎంతమంది పని చేస్తారు? 1200 బాబోనే పని చేస్తున్నాం. ఎన్ని షిఫ్ట్లు? 2 షిఫ్ట్స్, ఏ షిఫ్ట్ బి షిఫ్ట్, 2 షిఫ్ట్ 12 అవర్స్. మాకు కరెక్ట్ శాలరీసే లేవు. మాకు శాలరీస్ కరెక్ట్ గా ఉండి మా ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తే కంపెనీ రన్ చేస్తాం, లేదంటే ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఓకే.